ఏమన్నా? డాక్టర్ కావాలంటే కష్టాలు ఎక్కువ, చదవాలి పుస్తకాలు, 1000 పుస్తకాలు చదివితే నువ్వు డాక్టర్ అవుతావు. కానీ ఒకే ఒక పుస్తకం చదివితే నువ్వు పరమాత్మవైతావు. డాక్టర్ గొప్పనా పరమాత్మ గొప్పనా? 1000 పుస్తకాలు మీకు కావాలంటే డాక్టర్ వాళ్ళని ఉన్నారా ఊళ్ళో అయినా తీసుకెళ్ళండి. 1000 పుస్తకాలు ముంగట పెట్టి చదివితే వాడు డాక్టర్ అవుతాడు. మళ్ళీ ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? కానీ నువ్వు రోజు భగవద్గీతని చదివితే, ఆచరిస్తే నువ్వే పరమాత్మగా మారుతావని గీతలో చెప్తున్నా. ఎందుకంటే నీకు బ్రహ్మ జ్ఞానం వస్తుంది. బ్రహ్మ జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మలే. అంటే నేనేమన్నా నాటకం వేయడానికి వచ్చినట్టు కనబడుతున్నానా? మీకేం నేర్పుతున్నా నేను? అసలు సత్యం, వాస్తవాలు. అమ్మా, సత్యం అంటే ఆధ్యాత్మికం, నిజం మాట్లాడడం అంటే ప్రాపంచికం. నువ్వు మాట్లాడే నిజం ఇక్కడ కనబడుతుంది కానీ సత్యం కనిపించదు. అది ఒరిజినల్, దాని పేరే ఆత్మ. ఇందాక నేను మాకు వాళ్ళు అడిగిన సత్యం అంటే ఏంటిదంటే నిజం మాట్లాడన్నారు. నిజం మాట్లాడమే, కానీ అది ప్రాపంచికం వరకే ఆగిపోయింది. కానీ అసలు సత్యం అంటే ఏంటిదంటే అబద్ధాలు ఆడకపోవడం కాదండి, అది కనిపిస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడినా నిజం మాట్లాడినా కనిపిస్తుంది, కానీ సత్యం కనబడదు. ఆ సత్యం పేరే ఆత్మ. ఎన్నటికీ నాశనం కానిదే ఆ సత్యము, శాశ్వతంగా ఉండిపోయేది. నువ్వు ఉండవు, నేనుండా, ఇల్లు ఉండదు. అంటే నేనంటే శరీరం ఉండదు, నేనుంటా కానీ నా శరీరం ఉండదు. నేను సత్యం, నేను శాశ్వతం, నేను నిత్యం. ప్రతి ఒక్కళ్ళం కూడా సత్యమే. మనలో ఉన్న శక్తే ఆత్మ, అది సత్యం. ఆ ఆత్మ భూమి మీద నిలవలేదు కాబట్టి ఈ శరీరం తీసుకొని వచ్చినామండి. భూమి మీద కాళ్ళు నిలబడేయండి ఆత్మయ్య, తను ఏది పట్టుకోలేదు ఆత్మ భూమి మీద, శరీరం ఉంటే తప్ప. ఎందుకంటే ఈ శరీరము మాయనే, ఈ భూలోకము మాయనే. మాయ లోపలికి మాయనే వస్తుంది కానీ ఒరిజినల్ వస్తుందా చెప్పండి? మాయ అనే భూలోకానికి మాయ ఉంటేనే నిలబడతారు, కానీ ఆత్మ ఏంది? సత్యం కదా, అది ఇక్కడ నిలబడలేదు. అందుకే తన లోకానికి వెళ్ళిపోవాలి. మరి మళ్ళీ ఈ లోకానికి రావాలంటే ఇలాంటి ఒక బట్టలు అనే ఒక శరీరాన్ని తొడుక్కొని రావాలి ఆత్మ. వ్యాస భగవానుడు చెప్పిండు, ఈరోజు ఒక చీరని కట్టుకొని మనం ఎలా దుస్తువులని చేంజ్ చేస్తామో, జన్మ జన్మకి మనం శరీరాన్ని చేంజ్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడు మరణం అనేది లేదు అని చెప్పి